స్వామి ఇచ్చిన వందనాలు కూడా ఇచ్చిన అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదే వాక్య సహాయం కలిగే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం కలిసి చదువుకుందాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన చేస్తున్నాడని మీతో చెప్తున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మరొక లేఖనంలో చదువుతున్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. చదువుకోండి కలిసి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. దేవుని వచ్చువాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, కుమారుని యేసుక్రీస్తు నామములో కావాల్సిన తండ్రి గ్రామంలో మార్చి మాసంలో మొదటి ఆయన విధానంలోని మందిరం చేరి ప్రభావాన్ని సృష్టించడానికి కనపరచడానికి వాక్యము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయముకై వందనాలు చదువుతున్నాం. ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క విలువైన అమూల్యమైన రక్తం కడిగి పరిశుద్ధపరిచి మీ బిడ్డగా చేసుకున్న దానికి వందనాలు స్తోత్రాలు చదువుతున్నాం. ప్రభావ ఆయన ద్వారా మీరు మాకు తోడుగున్నారు. ఇంకనూ మీరు మాకు తోడుగుని మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరచమని సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవటువంటి లేఖన భాగంలో అంటే అధ్యాయం 11 అధ్యాయం ముందు చదవాలి. అన్ని చివరి వచ్చిన చదువుకున్నాం. అక్కడ ఏముందంటే 11 అధ్యాయంలో లూకా సువార్తలో నేను వచ్చేటువంటి ఆ యొక్క రెండవ రాకడలో వీళ్ళ విశ్వాసాన్ని నేను కనుగొందిన అనే ప్రభుత్వ చదువుతున్నట్టు మనం చూస్తాం. దాని 11లో ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటానా లేదా అంటే యేసు మరలా వస్తారు తిరిగి ఆయన చెప్తున్నాడు ఈ శిష్యులతో. అక్కడ ప్రార్థన గురించి కూడా అక్కడ మనం చూస్తాం. అయితే ఆయన వచ్చేటువంటి ఈ రెండవ రాకడ అంతవరకు మన విశ్వాసం మనము ఆ విశ్వాసాన్ని మనము కొనసాగించగలమా, అయితే ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని మనలో ఆయన చూడగలరా అనేటువంటి ఒక సందేహాన్ని అక్కడ వచ్చిన వారికి కూడా అక్కడ మనం కూడా ఈనాడు అనేక మంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మరి ఎన్నో దినాలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా విశ్వాసులుగా ఉంటూ దేవుని ఆలయానికి మందిరానికి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి విశ్వాసంలో తగ్గిపోతున్నాం. అది విశ్వాసం లేదా అంటే ఉంది, కానీ ఇంకా పరిపూర్ణతలోనికి మనం రావాల్సినటువంటి అవసరం ఉందని ఏకావస్థలో తెలియజేస్తాం. అయితే ఇక్కడ మన విశ్వాసం గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. అయితే మరి ప్రభు కూడా చెప్తూ వచ్చాడు అనేక మంది వారిని చూసి వారి విశ్వాసము ఎంతో గొప్పదని. మరి శతాధిపతిని చూసి ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం కలిగిన నేను చూడలేదని కూడా ప్రభు చెప్తూ వచ్చాడు. అయితే శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఏమన్నాయంటే పేతురు వీటి మీద నడిచేటువంటి ఆ సందర్భంలో అల్ప విశ్వాసి అని ఆయన గర్తించాడు. ఇంకా లూకా 9వ అధ్యాయం మత్తయి 9 ఆ 19 వచనంలో కూడా చూసినట్లయితే విశ్వాసం లేని మూర్ఖతరమా అని అక్కడ వారిని గర్దించినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభుతో వారు ఉండి కూడా వారి విశ్వాసాన్ని కొనసాగించడానికి అనేక సార్లు తక్కువ వచ్చారు. అయితే దేవుడు వారిని గర్దించినప్పుడు వారిని సరిచేసుకుని మరలా దేవునికి విశ్వాసంలో కొనసాగారు. అయితే ఈరోజు ఒక విషయాన్ని తెలియజేస్తాను. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం
2 పత్రిక 13 5, 6 వచనాలు చదువుతున్నాం. 2 పత్రిక 13 5, 6 వచనాలు. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తులో మీలో ఉన్నారని మిమ్మల్ని గురించి మీరే ఎదుగరా, మిమ్మల్ని గురించి మీరు పరీక్షించుకోండి. ఈ సమయం మనం పగ చుట్టూ చేరి మనం ఏం చేసుకోండి, పరీక్షించుకుని మన యొక్క విశ్వాసం ఉందో లేదో, మన యొక్క విశ్వాస పరిమాణం ఎంత ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విశ్వాసం ఎలా వస్తుందండి అంటే దేవుని యొక్క వాక్యము వింటు వలన. రామపత్రిక 10:17 వచ్చిన మనకు తెలుసు, విశ్వాసము వినుట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం. అది ఎవరి గురించి? క్రీస్తుని గురించి. ఇలా అనేక మంది విషయాలు వింటూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఇష్టానుసారం ఏ లోక సంబంధం వింటున్నారు, కానీ వాళ్ళు అది క్రీస్తుని గురించి అయితేనే నువ్వు విశ్వాసంలో బలపడగలుగుతావు. అది విశ్వాసము నువ్వు బలపడాలి అంటే నువ్వు దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుని యొక్క వాక్యం నువ్వు వినాలి. దేవుని యొక్క వాక్యం నువ్వు ధ్యానించాలి. అప్పుడే నీ విశ్వాసం ఏమవుతుందండి? బలపడుతుంది. ఇంకా నీ పరిమాణం పెరుగుతుంది. అని నీ విశ్వాసనని నాకు అంతా తెలుసు అని చెప్పి నువ్వు ఇంటికాడే కూర్చుంటే నీ విశ్వాసము పెరగదు కదా, అది ఇంకా తగ్గిపోతూ వస్తాం. చూడండి, మీరు ఆ ఇంటి దగ్గర కట్టెలు పోయి పెడతారు. కట్టెలు పోయి పెట్టినప్పుడు ఆ నీళ్లు కాగుతున్నప్పుడు లేకపోతే ఆ ఒక కట్టిని మీరు తీసేస్తారు. తీసేసినప్పుడు ఆ మిగిలిన కట్టెలన్నీ ఎలుగుతూ ఉంటాయి, చక్కగా వేడిస్తాయి. ఇది కూడా వేడిగా ఉన్నట్టే ఉంటుంది, కానీ దాంట్లో పొగ వస్తుంది తప్ప దాంట్లో అంతా హీట్ రాదు. అయితే నువ్వు సంఘముతో కలిసి సహవాసంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా నీ విశ్వాసంలో అభివృద్ధి చెందుతావు. నీ విశ్వాస పరిణామం పెరుగుతుంది. అందుకే ఇక్కడ అన్నాడు, నువ్వు విశ్వాసమో లేదో ఒకసారి పరీక్షించుకోని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతుంది. అయితే విశ్వాసము నువ్వు లేకుండా, లేదా దేవుని యొక్క మందిరానికి రాకుండా విశ్వాసం అని చెప్పుకుంటూ ఇంటికాడ ఉంటే ఏం జరుగుతుందంటే నీ విశ్వాసము తగ్గిపోవటమే కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, అనంట విశ్వాసంలో ఏం చేస్తాడంట, అడ్డగిస్తున్నాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఒక మాట, ఎలీము అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. చూద్దామా, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 8వ వచనం చూద్దామా. ఎలీము ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలీము అని పేరునకు గారడివాడని అర్థం. చూడండి, ఎలాంటి వాడు మన విశ్వాసంలో ఎదగకుండా ఏం చేస్తారంట, అడ్డగిస్తారు. విశ్వాసంలో నువ్వు అధికం అవ్వాల్సింది నీకు అన్నీ తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు బైబిల్ తెలుసు, నువ్వు మందిరానికి ఎలా అవసరం లేదు. నువ్వు ప్రార్థన అంతసేపు ప్రార్థన చేయాలా? అవసరం లేదు. ఏమండి, చాలామంది 2 మాటలు 4 మాటలు ప్రార్థన చేస్తారు. ఈ 4 మాటల్లో నువ్వు కావాల్సినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం యొక్క అవసరత తీరుపది 2 మాటలకు ఏమైనా ఇచ్చేస్తారు ఎవరైనా? కానీ ఒక దగ్గరికి తీసుకోవాలంటే ఆయన ఏం చేస్తాడు, ఒక అప్పు కావాలి, అవసరం తీరాలంటే ఒక వ్యక్తి మానవులైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మనం ఏం చేస్తాము, ఆయన కన్విన్స్ చేస్తేనే మనకి ఆ సహాయం చేయడం కానీ అప్పు కానీ ఇవ్వకుండా. దేవుడిని ఉచితంగా ఇస్తున్నప్పుడు 4 మాటలతో ముగించేస్తే ఇక అది తీర్పుదా అని నాకు ఒక ప్రశ్న. అయితే ఇక్కడ విశ్వాసంలో అడ్డగిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో చూస్తే విశ్వాసం లేని పిల్లలంట 37-30 వచ్చిన చదవలేదు, సమయం లేదు. ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే వారి పిల్లలు విశ్వాసం లేకుండా. అయితే మన విశ్వాసం ఉంటూ మన పిల్లల్ని విశ్వాసంలో, మన కుటుంబాన్ని విశ్వాసంలో పెంచవలసినటువంటి అవసరత అంతే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అయితే నేను చాలా ముందుకు వెళ్ళిపోతాను అన్న, నాకు తక్కువ ఇచ్చే సమయం కనుక. అంటే విశ్వాసము మనం ఎప్పుడు పరీక్షించబడుతుందంటే మనకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడే మన యొక్క విశ్వాసం ఎంత పరిమాణం ఉందో మనకి తెలుస్తుంది, బయట వారికి కూడా అర్థమవుతుంది. అందుకే యోగు ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన వాడు, తన శ్రమలు వచ్చినా కూడా తట్టుకోగలిగాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, నువ్వు విశ్వాసంలో ఎంత నమ్మకం కలిగి ఉన్నావు? నువ్వు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? అయితే ఒక సందర్భం నుంచి చదివినటువంటి ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
ఒక కుటుంబం ఉంది. ఆయన ఒక ట్యాక్సీ డ్రైవర్ అన్నమాట. అయితే ఆయన భార్య, ఆయనకి 3 పిల్లలు ఉన్నారు. ఆయన ట్యాక్సీ డ్రైవర్ చేస్తున్నాడు. ఈయనకి ఒక క్యాన్సర్ బలహీనత. అయితే ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయినప్పుడు 3 పిల్లలు పెట్టుకుని చాలా కష్టంతో బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ గడుస్తూ ఉంది. అయితే ఆ పిల్లలకు ఒకటి చెప్పింది, అయితే ఆ పిల్లలరా, మీకు ఏదైనా కావాల్సి వస్తే మీరు ఎవరిని అడగండి, దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏది ఆహారం లేనప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఆకులు వచ్చి ఏం చేసిన ఆయనకి ఆహారం ఇచ్చిందని చెప్తూ వచ్చింది. అయితే ఒక దినాన్ని చాలా లేవలేని పరిస్థితి, జ్వరంతో పడింది. ఆకలి వేస్తుందని వాళ్ళు చెప్పారు. అయితే పిల్లలు అడిగారు వాళ్ళ అమ్మగారు చెప్పిందమ్మా, బాబు మీరు ప్రార్థన చేయండి, ఆయన ఏదో గురించి నేను చెప్పాను కదా, దేవుడు ఎక్కడి నుంచి సహాయం చేస్తారని చెప్తే ఆ పెద్ద పిల్లడు పట్టించుకోలేదు. చిన్న పిల్లడు ఏడుస్తూ ఆకలి పడుకున్నాడు. 3వవాడు అయితే అమ్మ చెప్పింది, ఆకాశం వైపు చూస్తే ఏం చేస్తే ఆకుల ద్వారా నాకు ఆహారం ఇస్తాడు, ఏదైతే ఆహారం ఇచ్చాడు కదా నాకు కూడా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. 7 అవుతుంది. అక్కడ కరెంటు స్తంభం ఉంటే పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకని ఆకులు వస్తాయి, రొట్టెలు ఇస్తాయి, ఏదో ఆహారం దొరుకుతుందని. చాలా టైం అయిపోతుంది. ఇదివరకు 7, 8, 9, 10 అయిపోయింది. అయితే అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ నగరంలో ఉన్నటువంటి ఆ మేయర్ గారు ఏం చేశారంటే, ఆయనకి భోజనం అయిపోయింది, చక్కగా ఆయన తనక కుక్కిన పేదాలను తీసుకుని నడిపించుకోవచ్చు వాకింగ్ వచ్చి చూస్తుంటే ఆ పిల్లడు అలా చూస్తూ ఉన్నాడు. అరే బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నేను ఆకాశం వైపు చూస్తున్నాను, నాకు ఆహారం వస్తుంది అని. అప్పుడు అతని గురించి విచారణ చేసినప్పుడు వీళ్ళ తల్లి జ్వరంతో పడింది, 3 పిల్లలు భర్త లేడు అని చెప్పి ఆ విషయాలు చెప్పినప్పుడు ఆయనకి ఇంటికి తీసుకెళ్ళి ఆ బాబు లేక ఆ 3 కూడా తీసుకెళ్ళి చక్కగా మంచి ఆహారం పెట్టాడు. అయితే ఈ మేయర్ గారికి వివాహం అయి 15 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. అప్పుడు ఆయన ఒకటి అనుకున్నాడట, ప్రభా నాకు పిల్లలు లేరు, 15 సంవత్సరాలు అవుతుంది, ఈ 3 పిల్లలు నువ్వేం చేసావు, నాకు ఇచ్చావు అని చెప్పి ఆ 3 పిల్లలకి తీసుకెళ్ళి ఆయన పెంచి పోషించాడు. అందులో 2 డాక్టర్లు అయ్యారు. దేవునికి మహిమ కలిగినగా. నీకు వచ్చిన శ్రమలో, నీకు వచ్చినటువంటి కష్టములో నువ్వు దాని నుంచి పారిపోకుండా, దేవుడి సన్నిధి నుంచి పారిపోకుండా నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి రూతు ఆ యొక్క గ్రంథం మనకు తెలుసు, వాళ్ళు పారిపోయారు. వారికి దేవుడు మళ్ళీ బుద్ధి చెప్పి మళ్ళీ ఏం చేశాడండి, తీసుకొచ్చి. అందుకే ఈ సమయంలో మన కష్టంలో వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆధారపడగలుగుతున్నామా మనం ఒకసారి మన జ్ఞాపకం. అయితే 2వ మాటగా మనం చదువుకున్నాం, ఏమంటది, విశ్వాసము, నీకు విశ్వాసము కలిగి ఉండాలని. విశ్వాసం కలిగిన వాడు ఎవరంటే దేవునికి ఇష్టడైన వాడు. నీకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా నీకు ఉండలేవు, దేవునికి నీకు ఇష్టడుగా ఉండలేదే. నీకు దేవుడికి విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నట్లయితే దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తారు, లేకపోతే ఇష్టపడతారనేటువంటి ఆ సందేశాన్ని మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే ఒక విషయం మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా నువ్వు కాలేవు. ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మాట చదువుతుంది చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలగని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటే ఇక్కడ విశ్వాసము కలిగిన వాడు అయితే నువ్వేం కలిగి ఉంటావండి, క్రియలు కలిగి ఉంటావు. విశ్వాస సంబంధమైనటువంటి ఆ క్రియలు, మంచి క్రియలు, సత్క్రియలు నువ్వు చేయగలుగుతావు. విశ్వాసం లేకుండా విశ్వాసం అని చెప్పుకుంటూ నీ క్రియలు చూపలేకపోతే అది విశ్వాసము కాదు. అక్కడ అన్నాడు అది నిష్ప్రయోజనమే, వ్యర్థమే. వారికి భాష అన్నాడు అది మరణమైన స్థితి అని. ఈ క్రియలు కలిగి ఉండాలి. విశ్వాసం చెప్పుకుంటున్నప్పుడు విశ్వాసంలో బలంగా ఉండాలి. రెండోదిగా నీ క్రియలు నువ్వు చూపించాలి. మీకు అందరికీ తెలుసు, నేను చింతకి వెళ్ళిపోతే డాక్టర్ హోప్ వినే ఉంటారు అన్నమాట. డాక్టర్ హోప్ ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆయన చాలా పేదవారు. అయితే ఆయన ఏం చేశాడు, ఖాళీ సమయంలో న్యూస్ పేపర్లు, కొన్ని బుక్స్, ఇప్పుడైతే ఆయన అమ్మడానికి లేదు, అంతా మనకి ఫోన్లో చేస్తూ ఉంది. ఆయన అమ్ముకుంటూ వచ్చేవాడు. ఒక యజమాని దగ్గర తీసుకుని ఒకరోజు ఆయనకి అమ్మినప్పుడు ఎవరు కూడా ఒక పుస్తకం కూడా కొనలేదు. ఆకలి అయిపోతుంది. ఎవరిని అడిగితే ఎవరు ఏమి ఇవ్వలేదు. అయితే ఒక ఇంటికి వెళ్ళాడు, మాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. ఆ తల్లి ఏం చేసిందంటే, మంచినీళ్ళు కాదు,
అని చక్కగా వేడి పాలు తీసుకొచ్చింది. ఏం చేసింది? పాలు రొట్టె ఏమో తీసుకొచ్చి ఆ బాలుకి ఇచ్చింది. ఆయన అన్నాడు, అమ్మ తల్లి నాకు మంచినీళ్ళు మాత్రం చాలు అని చెప్తే, లేదు బాబు ఈ పాలు కూడా తీసుకొని కొన్ని ఆయనకి స్నాక్స్ ఇచ్చింది. ఆయన తిని వెళ్ళిపోయాడు. ఆయన భవిష్యత్తులో అది చదువుకుందాక గొప్ప డాక్టర్ అయ్యాడు, ఒక హాస్పిటల్లో ఉంది. అయితే ఈ పాలు ఇచ్చినటువంటి తల్లికి ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వస్తే ఆమె దగ్గర అంత డబ్బు లేదు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన బిల్లు కట్టాలి. బిల్లు కట్టడానికి ఆమె దగ్గర అంత డబ్బులు లేవు. వాళ్ళ బంధువులు అందరూ ఎక్కడ చూస్తున్నారు. అయితే ఒక ఆయన బిల్లు కట్టేసి ఆ బిల్లు పేపరు అక్కడ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఆ బిల్లు చూసి చాలా ఉంది బిల్లు. అయితే ఆ డాక్టర్ గారు, ఎవరు మీరు ఏంటంటే ఈ బిల్లు నాకు ఎవరు కట్టారు, ఎలా కట్టారంటే, అమ్మ నువ్వు ఒకప్పుడు నాకు ఏం చేసావు, గ్లాసులు మంచి పాలు ఇచ్చావు, నేను నీళ్ళడిగా నువ్వు నాకేం చేసావు, పాలు ఇచ్చావు. అదే ఆ పాలు యొక్క ఖరీదు ఈ యొక్క బిల్లు అని చెప్పి ఆయన ఇచ్చినారు. చూడండి, మన క్రియలు అదే ఒక సహాయం అవసరతలో ఉన్నటువంటి వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే కృంగినటువంటి వారు, ఆధారంలో ఉన్నటువంటి వారు మీ దగ్గరికి వచ్చి నువ్వు ఆదరణ కలిగిస్తున్నవారు, సహాయం నువ్వు చేయగలుగుతున్నవారు. సహాయం చేయగలిగి ఉండి కూడా నువ్వు చేయకపోతే అది విశ్వాసంలో ప్రయోజనం అని దేవుని యొక్క లేఖనం. కనుక నీ విశ్వాసగా చెప్పుకుంటే నువ్వు ఇష్టడిగా ఉండాలంటే నీ విశ్వాసం కలిగి ఉండాలి. రెండోదిగా నువ్వేం చేయాలంటే క్రియలు కలిగి ఉండాలి. మూడోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, అదేంటంటే పరిశుద్ధత నువ్వు కలిగి. ఎబ్రీ పత్రికలో చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం చూద్దామా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు పరిశుద్ధతి. అందరూ కలిసి చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధతకి అందరితో సఖ్యమైతే అందరితో ఏం చేయాలా? సమాధానం కలిగి. నీ కుటుంబం వారితో, నీకున్నటువంటి ఇరు పొరుగు వారితో, అయితే నీ యొక్క సంఘం ఉన్నటువంటి సహవాసులతో, విశ్వాసులతో నువ్వు మరి సమాధానం ఉంటున్నావు. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. సమాధానం కలిగి ఉన్నది, తర్వాత పరిశుద్ధత కలిగి ఉంది. అందుకే విశ్వాసము లేకుండా, క్రియలు లేకుండా, నువ్వు సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని చూడలేవు. దేవుని చూడాలి. అలా సమాధానం కలిగి ఉంటున్నావా? ఎప్పుడు కూడా గొడవలే, ఇంట్లో గొడవలే, అయితే సంఘస్థులతో గొడవలే. అనేక మంది ఈ విధంగా కుటుంబ సభ్యులు, కుటుంబీకులే, అన్నదమ్ములే, అక్క చెల్లెలు లేదు. మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. అబ్రహాం అంటాడు లోతుతో, లోతు మనము బంధువులము కనుక సైక్యత కలిగి. కాబట్టి బంధువులు ఎంతమంది అండి ఏదైనా ఫంక్షన్ జరిగితే వస్తారా? వారు ఎందుకంటే వాళ్ళకి మాకు చెడిందండి, వాళ్ళకి మాకు పడదు, వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం. అన్నదమ్ములు, అక్క చెల్లి. దయచేసి మనం సమాధానం కలిగి ఉన్నాం. రెండో మాటగా అన్నాడు పరిశుద్ధత కలిగి ఉన్నాం. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలండి? బయట ఉన్న అనేక మంది వాళ్ళ ఇష్టానుసారాన్ని జీవిస్తున్నారు. వాళ్ళగా ఉండే సరిపోదా? లేదు. మన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం పూజించే ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధిని, ఐఆమ్ హోలీ, నేను పరిశుద్ధులను. మీరు కూడా ఎలా ఉండాలి? మీరు కూడా పరిశుద్ధులు. మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా నా సన్నిధికి రావద్దు. ఆ పర్వతాన్ని కూడా తాకొద్దని సినాయి కొండ మీద మోషేకి చెప్పారు. ఇలా ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉండాలి. అదే మత్తయి సువార్త మనం చూస్తే 5వ అధ్యాయము 8వ వచనం కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ పరలోకంలో దేవునితో ఉండాలి అని అనుకుంటారు కదా. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటున్నావా? పరిశుద్ధత నీలో ఉందా? పైకి అయితే మంచి వైట్ డ్రెస్ వేసుకోవచ్చు, మంచిగా మాటలు మాట్లాడవచ్చు, కానీ నీ యొక్క డ్రెస్సులో లేకపోతే నీ మాటల్లో పరిశుద్ధత ఉంటుందా? నీ యొక్క చూపులో పరిశుద్ధత ఉంటుందా? నీ యొక్క నడిచే నడకలో పరిశుద్ధత ఉందా? ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే, నువ్వు పరిశుద్ధత లేకుండా నువ్వు బలలో చేసిన ఎంత నువ్వు ప్రార్థన చేసినా కూడా అది దేవునికి ఇష్టమైంది కావాలి. కనుక దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధత. ఇంకా మాట ఏంటంటే, నీ ఊహలలో కూడా ఇది నా తలంపులు ఎలా ఉన్నా పర్లేదు, బయట బాగానే ఉన్నాను కదా అనుకుంటే దేవుడు అడుగుతున్నాడు, నీ ఆలోచనలు, నీ ఊహలు కూడా
ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. ఇంకా దేవుడి పరిశుద్ధులు. దశలోని పత్రిక చూద్దాం 4:7 కూడా అక్కడ చక్కని మాట చెప్తాడు. మొదటి దశలోని పత్రిక 4:7 కదా. పరిశుద్ధులొకటికే దేవుడు మనలను పిలిచాను, పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉన్నట్టు పిలవలేదు. అపవిత్రులుగా ఉన్నట్టుగా ఆయన పిలవలేదు. అపవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉన్నారు. పరిశుద్ధి. అందుకే యోగ అంటాడు ఆయన, నేను చెడ్డవాటిని చూడకుండా నా కళ్ళకి ఏం చేసుకున్నాను, నిబంధన చేసుకున్నాను. ఆయన నోటికి తాళం వేసుకున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడుకున్నాడు. ఆయన స్నేహితులు వచ్చి అంతగా ఆయన ఇసుకిస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా ఆయన వాడిని చూడాలి. తన భార్య కూడా ఆయన ఇసుకించి, ఎందుకయ్యా ఇంత పరిశుద్ధత, ఇంత విశ్వాసాన్ని కూడా ఇంత పరిశుద్ధత ఉండాలి నువ్వు, ఒకసారి దేవుని చేయి దూషించి. ఆయన అమ్మా ఎప్పుడు సుఖము సంతోషము సౌఖ్యం కాదు, కష్టము కూడా నువ్వు అనిపించావు. ఈ సందర్భంలో దేవుడు కూడా మనతో మాట్లాడాడు. నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు శ్రమలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. నువ్వు శ్రమలు కూడా వెళుతున్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు అయితే కాదు. ఆయన నీతో కూడా ఉండి నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు. కనుక మనం పరిశుద్ధతగా ఉండడానికి మనం ప్రయత్నించాము, ప్రార్థించాము. ఇంకా చూసినట్లయితే వేకలు ఉండాలి తెలిసింది చాలా ముఖ్యమైనదంట. చూద్దాం మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం, అందరికీ తెలిసిన భాగం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి అందరూ చదవచ్చు కానీ చదవద్దు. మాటలు ప్రేమ శాశ్వతం మాట్లాడుతుందా 8వ వచ్చిన చదువు. ప్రేమ శాశ్వత కాలం ఉండను, ప్రవచనాలన్నీ కూడా వ్యక్తం అయిపోతాయి. అయితే ప్రేమ మాత్రమే శాశ్వత కాలం. ప్రేమ శాశ్వత కాలం. ప్రవచనాలు ప్రవచనాలు లేదా ప్రవచించే వాళ్ళు ఆగిపోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అని అలాంటి ప్రేమను కలుగుతారు. ప్రేమను చూపిస్తున్నారు దేవుడు. అంటే నేను ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను, అదే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్తున్నాడు. దాని గురించి పెద్ద స్టోరీ కూడా మన లోకాసు వార్త చూస్తాం. అది మంచి సమరయుడు ఆ యొక్క ఉపమానంలో మనం. కనుక నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాను. ప్రేమ లేకపోతే అన్నాడు మొదటి వచనంలో, నేను భాషలు వచ్చినా సరే నేను గడగడలాడేటువంటి పంచు వలే ఉంటాడు. అన్ని దానివల్ల ఉపయోగం లేదు. ప్రేమను చూపిస్తున్నవారు ప్రేమ కలిగి, ఇంకో మాట 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి కష్టమే. ఇద్దరు ఒక చోట వచ్చేస్తున్నారు అనుకోండి, లేదా ఒక ఆఫీసులో ఉంటున్నారు అనుకోండి, ఏదో ఒక మాట మనం అంటూ ఉంటారు, డైలాగ్ వేస్తూ ఉంటారు, ఏదో సందర్భంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందుకే వారిని ప్రేమించడానికి ఏం చేయాలా, ప్రయాసపడాల్సి వస్తుంది. అందుకే నువ్వు ప్రేమించడం వారిని వెళ్ళి ప్రయాసపడాలి. అది కష్టమే అనవచ్చు, ఎందుకంటే వారు మనం ప్రేమించలేదు. వారి నుంచి మన ప్రేమను ఆశించిన అది దొరకకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా అందుకే ఏమంటే అక్కడ ఒక మాట, వారిని నువ్వేం చేయాలా, క్షమించాలి. వారిని క్షమించగలిగినప్పుడే నువ్వేం చేస్తావు, వారిని ప్రేమించగలుగుతావు. ఎన్నిసార్లు క్షమించాలని అయితే ఎన్నిసార్లు అండి, చాలాసార్లు. ఎన్నిసార్లు చెప్పలేను. మీ జీవితాంతం నువ్వు ఏం చేయాలా, క్షమిస్తూనే అని కాదు. క్షమాపణ, క్షమిద్దాం, ప్రేమిద్దాం. ప్రేమ కలిగి మనం జీవిద్దాం. అయితే ప్రేమ లేకుండా దేవుడిని చూడలేదు. 13వ అధ్యాయంలో కూడా ఇక్కడ మొదటి వచ్చిన చూసాం కదా, ప్రేమ లేని వాడైతే వ్యర్థం. అక్కడ ఒక మాట మీద ప్రవచించు కృపావరం కలిగి మర్మములని జ్ఞానవంత ఎరిగిన వాడైనను, కొండలను పెంకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మరి దేవుని చెప్తున్న దేవుని వాక్యం మనల్ని ప్రేమ కలిగి మనం చేయగలుగుతాం. ప్రేమ లేకుండా మన దేవుని ఇంకో మాట కూడా చూసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ ప్రేమ గురించి చాలా చక్కని మాట చెప్తారు. ఈ సహోదరుని ఏం చేయాలంట, ప్రేమించాలి. ఎందో వచ్చిన అక్కడ, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. దేవుడు నన్ను ఎలా ప్రేమించాడు తండ్రి, నేను కూడా ఏం చేశాను
అలా ప్రేమించాను. నేను తగ్గించుకుని నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రేమించాను. వాళ్ళు చేపలు పట్టేటువంటి వారు జాలరు కదా, చేపలు పట్టే వాళ్ళ దగ్గర ఎలాంటి వాసన వస్తుందండి? మంచి జాస్మిన్ లాంటి మంచి పరిమళ వాసన వస్తుందా? చేపల పంప వస్తుంది. అయినా దేవుడు ఏం చేశాడండి? వాళ్ళు ప్రేమించాడు, వారితో కలుస్తున్నాడు, వారితో కలిసి భోజనం చేశాడు, వారితో కలిసి జీవించాడు. అది కూడా మనం సహించవలసింది. నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడు, మీరు కూడా అలాగే ప్రేమించాడు. ఇక 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను ఇస్తాను. 5వ అధ్యాయం 15:5 వచ్చిందో ఒక మాట ఉంది. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి అంటే క్రీస్తు లేకుండా ఏమి, క్రీస్తు లేకుండా నేను విశ్వాసులని, నేను గొప్పగా భక్తుని అని చెప్పుకుంటే క్రీస్తును కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇంకా క్రీస్తును కలిగి లేకుండే ఆయన ప్రకటన హృదయం అనే తలుపునట్టు ఏం చేస్తారండి? ఆయన ఆ శరణం పాడదామా? హృదయమనిడి తలుపునొద్ద తట్టుచున్నాడు, సదైరరుచు తట్టుచుండు సకల విధములను. హృదయం తలుపు దగ్గర తట్టుతూ ఉన్నాడు. ఎప్పుడైతే తీస్తావో అలాంటి నేను నీతో, నేను నాతో, నువ్వు కలిసి ఏం చేద్దాం? సహవాసం. ఇక్కడే కాదు, పరలోకంలో ఆ సహవాసాన్ని కలిగి ఉండాలంటే వేయించిన విశ్వాసము ఉండాలి, ప్రేమ ఉండాలి, క్రియలు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, క్రీస్తు మీకు ఉండాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లగా. ఒకసారి బిల్లీ గ్రామ్ గారు ఒక పెద్ద మీటింగ్లో వాక్యం చెప్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా పాపం గురించి, పాప ఒప్పుదాల గురించి, పశ్చాత్తాపం గురించి ఆయన చెప్తూ ఉంటారు. ఆ యొక్క వాక్యం చెప్తున్నప్పుడు అందరూ కూడా కన్నీరు కార్చి వారు పాపం ఒప్పుకుంటున్నారు. అయితే ఒక సహోదరి అయితే ఆ మీద డైరీ తీసి రాసుకుంటున్నప్పుడు ఆయన గమనించారు. అయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకో, నీ పాపం నొప్పుకో అని చెప్పారు. అయ్యా నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి, చాలా డబ్బు సంపాదించిన తర్వాత నేను అప్పుడు నమ్ముకుంటానని చెప్పిందంట. అయితే ఆ మరుదినమే ఇదో ఆ ప్రయాణం వెళ్తూ అది చాలా అర్జెంట్ ప్రయాణం వెళ్తూ ఒక టర్నింగ్లో ఆమె కార్ డ్రైవ్ చేస్తామా అన్ఎక్స్పెక్టెడ్గా తను ప్రారంభించుకుంది. ఆమె అనుకుంది నాకు ఇంకా టైం ఉంది అనుకుంది, నాకు ఇంకా చాలా సమయం ఉంది, నేను యవనస్తురాలను. అయితే ఇంకా అనుకున్నాను నేను యవనస్తుడిని, కానీ ఇంకా నేను ఏమో సంపాదించి ఏదో చేయాలి అనుకున్నాను. ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ. ఒకవేళ రక్షణ లేకపోతే రక్షణ పొందుతున్నాడు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు కాలేదు. ప్రేమ లేకుండా క్రియలు చూపించాలి, క్రియలు చూపించాలి. అనేక మంది అవసరతలో నీ దగ్గరికి వస్తున్నప్పుడు కృంగినటువంటి బాధలో ఉన్నవారు అనేక మంది మనం చూస్తున్నాం. వారితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? వారిని ఓదార్చగలుగుతున్నావా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, నీ చుట్టూనటువంటి వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. అదే క్రైస్తవుడిగా మీరు చేయాల్సింది. అలాగే ప్రార్థన కూడా కలిగి ముందుకు సాగిపోదాం. ఒక్కసారి ఇవన్నీ గుణాలు మనలో ఉన్నాయేమో అని ఒకసారి మన హృదయంలోనికి తొంగి చూసినప్పుడు మనకు అనిపిస్తాయి. మనం చదువాం 13వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో, నిన్ను నీవే ఏం చేసుకో, పరీక్షించు. నువ్వు పరీక్షించు, ఎవరు కూడా పరీక్షించిన వారికి తెలియదు. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి ఆ రహస్యాలు ఎవరు కూడా తెలియదు, అది అంతరంగంలో ఉన్నది కనుక నువ్వు పరీక్షించు అని నువ్వు చెప్తారు. కనుక ఈ సమయంలో మనం పరీక్షించుకుని మనం ముందుకెళ్ళి. అయితే ఒక మాట మీరు అనొచ్చు, అందరూ వాక్యం చదివేవాళ్ళు క్రియలు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా ఎఫెసీయుల 2:8 నువ్వు నీ క్రియల చేత కాదు, నీ శ్వాసం ద్వారా నువ్వేమయ్యావు, రక్షణ పొందావు కదా, నీ కృపధారణ నీ క్రియలు అవసరమా? క్రియలని అందుకే ఆ వచ్చిన 19 వచ్చిన చదివి ముగించుకున్నామా? ఆ ఎఫెసీయుల 2:8 8-9 వచనాల్లో
అటువంటి సత్క్రియలు చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఆమె లోకంలోని పుట్టించాడు. సత్క్రియలు చేయడం కొరకే, సత్క్రియలు చేయడం కొరకే ప్రభు మన లోకంలోనికి మనం పంపించాడు. ఎఫెసీ 2:10 చూద్దామా? 2:10 ఎఫెసీ పత్రిక. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారండి, ఇక్కడ సత్క్రియలు చేయడానికి ఆయన చేసిన పని. ఇంకొక మాట, కానీ ఇంతగా నేను ఖర్చు చేస్తున్నాను, ఇంతగా నా సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను నేను ఖర్చు చేస్తున్నాను కదా, నాకు దేవుడు ఏమి ఇస్తాడు అని ఆలోచిస్తే చూద్దాం. అది కూడా ఎబ్రీ పత్రికలోనే 6:11 చూద్దామా? 6:11 6:11 దాన్ని కూడా మనం చూద్దాం. సారీ ముగించేస్తున్నాను. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపసారము చేసి ఇంకను ఉపసారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. పిల్లరా, నేను ఎంతగా ఏదో చేస్తున్నాను, ఏదో సహాయం చేస్తున్నాను, మరి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి మరి ఎవరు అవసరం వారికి దుప్పట్లు ఇస్తున్నాను, మరి భోజనాలు ఇస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. అది కాదు, కానీ ప్రేమను నువ్వు పంచినప్పుడు దేవుడు అంట నువ్వు చేసిన ఉపసారానికి ఏ మాత్రం కూడా మర్చిపోడంట. దానికి డబల్ రెట్టింపు ఏం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. మన చుట్టూ అనేక మంది అవసరం ఉన్నారు, వారిని ప్రేమిద్దాం, వారికి చేతనైనా సహాయం చేయాలి. మదర్ తెరీసా మనందరికీ తెలుసు కదండి. మదర్ తెరీసా ఆమె ఎక్కడో పుట్టి కలకత్తా వచ్చి ఆ యొక్క మురుకు ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన తోరలో ఉంది. అక్కడ తోరు మనకి ఇప్పుడు కనిపించి పెద్ద పెద్ద తోరలు ఉంటాయి కదా నీళ్ళు వెళ్ళడానికి. ఆ తోరలో ఉంటూ ఆహారం లేక బక్క చిక్కిపోయి మురుకు వాళ్ళు ఉన్నటువంటి వారిని ఆమె ఏం చేసిందండి, వీళ్ళకి ఏదో సహాయం చేయాలి నేను అది చూస్తే ఆమె దగ్గర డబ్బులు లేవంట, 2 రూపాయలు ఉన్నాయట. అంతమంది 2 రూపీస్ ఉన్నాయి. అయితే దేవుడు నాకు 2 రూపాయలు దేవుడు ఏం చేస్తాడు, అధికంగా ఆశీర్వదిస్తాడని చెప్పి ప్రార్థన చేసి ఆ పనిని ప్రారంభించింది. ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేసింది. కుష్టివ్యాధికి ఒక వ్యక్తి అడిగిన ఒక విలేకరి, అమ్మా నువ్వు చూస్తున్నటువంటి పరిచర్య ఎంత గొప్ప పరిచర్య, ఆ కుష్టివాళ్ళకి ఆ కట్లు కడుతున్నావు, సీమ్ కారిపోతుంది తుడుస్తున్నావు, ఒక పురుగులు బయటకు వస్తున్నాయి, బయటకు రాకపోతే నువ్వు ఊపిరి బట్టి పురుగులు కూడా బయటకు లాగుతున్నావే, ఇంత గొప్ప పరిచయం నువ్వు ఎలా చేస్తున్నావు అని ఒక జర్నలిస్ట్, ఒక నాస్తికుడు ఆమెను ప్రశ్నించాడట. అయ్యా నిజంగా నేనైతే ఈ పని నేను చేయలేను, కానీ క్రీస్తు నాలో ఉండి ఏం చేస్తున్నాడు, ఈ పని చేపిస్తున్నాడు. ఈ క్రీస్తు నాలో ఉండి, అదే క్రీస్తు లేకపోతే నీవు నేను కూడా విశ్వాసగా నువ్వు అంటూ విశ్వాసం నువ్వు చెప్పుకు నీలో క్రీస్తున్నాడా, ఆ క్రీస్తు ప్రేమను నువ్వు పంచగలుగుతున్నావా? ఆ నాస్తికుడు ఇండియాకు వచ్చే నెల ఉండి ఆమె దగ్గర అన్ని కూడా చూశాడట. వెళ్ళిపోతున్నప్పుడు ఆమె జర్నలిస్ట్ అడిగాడయ్యా ఆమె పరిచయం నువ్వు నమ్మలేదు కదా, స్వయం వచ్చి చూసా కదా, నువ్వు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అంటే నీ యొక్క ఒపీనియన్ ఏంటంటే ఆమె ఎంతో గొప్ప పరిచయం చేస్తుంది. నేను ఒకప్పుడు నాస్తికుడే, దేవుడు లేడు అనుకున్నాను, ఇప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని ఆమె నా ప్రేమలో చూపిస్తుంది. నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఆ ఇంగ్లాండ్ ఆ దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఏం చేస్తాను, ఇలాంటి పరిచయం చేస్తానని చెప్పగలను. కనుక ప్రేమను పంచుదాం, చీకటి తొలగిద్దాం, వెలుగుని చూపిద్దాం. దేవుడి మాటలు మనందరి వెలుగులో జీవించుకుంటాం.